అందరికీ నమస్కారం. ఈరోజు శివానందల హరిలోని 72వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందల హరిలోని 72వ శ్లోకం. ఓం నమః శివాయ. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివతే కృతార్థాః. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, శివ, నిధులు వెదుకువాడు కన్నులకు అంజనము పూసుకుని కనిపెట్టి ఆనందించున్నట్లు భక్తుడు ధ్యానాంజనముతో మీ పాదపద్మ నిధిని కనుగొని మీ నామమంత్రముతో మహాబలి యొనర్చి ఆవరణమైన అజ్ఞానము తొలగించి మిమ్ము కొల్చి కృతార్థుడగును. ఓ శివ, నీ పాదపద్మము నిధి వంటిది. దానిని నీ ధ్యానమనే అంజనముతో చూచి చీకటిగా ఉన్న స్థానమును ఈశ్వర నామ మంత్రములనే మహాబలశాలుల ద్వారా భేదించి దేవతలు ఆశ్రయించినది మరియు సర్పములు చుట్టుకున్నది అగు ఆ నిధిని పొందువారు ధన్యులు. రేపు 73వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.